విశాఖ జిల్లాలో భారతీయ జనతా పార్టీని మూలమూలలకు విస్తరించి ప్రతి గడపకు తీసుకువెళ్లాలని విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే జిల్లా పెనుమత్స విష్ణుకుమార్ రాజు కోరారు. విశాఖ జిల్లా బీజేపీ నూతన అధ్యక్షుని ఎన్నిక కార్యక్రమం లాసన్స్ బే కాలనీ నగర్ బీజేపీ కార్యాలయంలో ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ బీజేపీ అత్యంత క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, పార్టీ విధి విధానాలు కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను జిల్లాలోని ప్రతి గడపకు తీసుకుని వెళ్లి పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. దీని జిల్లా వ్యాప్తంగా విస్తరించి అభివృద్ధి చేయాలని కోరారు. ప్రస్తుతం అరకు జిల్లా బీజేపీ ఇన్ఛార్జిగా ఉన్న మంతెన మురళీ నాగ పరశురామరాజును విశాఖ జిల్లా బీజేపీ నూతన అధ్యక్షునిగా ఎన్నుకున్నట్లు నగర బీజేపీ మాజీ అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర ప్రకటించారు. గత 5 సంవత్సరాలుగా జిల్లా బీజేపీ అధ్యక్షునిగా పనిచేస్తున్న తనకు సహకరించిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. విశాఖ జిల్లా వ్యాప్తంగా బీజేపీని ప్రతి గడపకు తీసుకుని వెళ్లి పార్టీని జిల్లా అంతటా విస్తరించడానికి గట్టిగా కృషి చేస్తానని జిల్లా బీజేపీ నూతన అధ్యక్షునిగా ఎన్నికైన ఎంఎంఎన్ పరశురామరాజు తెలిపారు. ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి పార్టీ అధిష్టానం తనకు అవకాశం ఇచ్చినందుకు సంతోషమన్నారు. తాను నిత్యం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండి వారందరి సహకారంతో జిల్లా వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ సాగి కాశీ విశ్వనాథరాజ్, బీజేపీ సీనియర్ నాయకులు ప్రకాష్ రెడ్డి, పొన్నగంటి అప్పారావు, రాష్ట్ర బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు కేవీ రమణ, నాగేంద్ర, బీజేపీ మహిళా నాయకురాలు సుహాసిని ఆనంద్, రాష్ట్ర బీజేపీ మహిళా ఓబీసీ ప్రత్యేక ఆహ్వానితురాలు కూరడ పావని తదితరులు పాల్గొన్నారు. మన విశాఖపట్నం జిల్లా అధ్యక్ష నియామకానికి వచ్చేసినటువంటి ముఖ్య అతిథి అయినటువంటి మన ప్రీతం నేత శ్రీ విష్ణుకుమార్ రాజు గారికి, అలాగే ఈ జిల్లా ఆర్ఓగా వచ్చినటువంటి పూడి తిరుపతిరావు గారికి, అలాగే ఇంకో అతిథి రాష్ట్ర నాయకులైన పొన్నగంటి అప్పారావు గారికి, అలాగే మన స్టేట్ జనరల్ సెక్రటరీ కాశీ విశ్వనాథరాజు గారికి, అలాగే రాష్ట్ర నాయకులు సుహాసిని ఆనంద్ గారికి, మా ఇప్పటివరకు మన ప్రెసిడెంట్ అయిన రవీంద్ర బ్రదర్కి, అలాగే ప్రకాష్ రెడ్డి గారికి, శ్రీనివాస్ గారికి, అందరి పేరు జీసీ నాయుడు గారికి, సుబ్బరామరెడ్డి గారికి, నరేంద్ర ప్రకాష్ గారికి, రామ్మోహన్ రావు గారికి, మోహన్ రావు గారికి, శ్రీనివాస్ గారికి, అలాగే మిగిలిన పెద్దలు బయట ఉన్న వాళ్ళకి, వేదిక ముందున్న నాయకులందరూ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీడియా మిత్రులకి, అలాగే నా శ్రేయోభిలాషులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర నాయకులు, అలాగే ఇక్కడ ఉన్న మన కోర్ కమిటీ పెద్దలు, అలాగే మండల అధ్యక్షులు, మండల ప్రతినిధులు అందరూ కలిసి నా మీద ప్రేమతో, అభిమానంతో, నమ్మకంతో నాకు ఈ బాధ్యత ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే భారతీయ జనతా పార్టీలో రాష్ట్రంలో విశాఖపట్నంకి చాలా పేరుంది. ఎందుకంటే ఇక్కడ మనకు ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అందరూ కూడా ఇక్కడ పనిచేయడం జరిగింది. అలాగే కార్యకర్తలు కూడా రాష్ట్రం మొత్తం మీద ఎక్కువ ఉన్న ప్రాంతం ఏదైనా ఉంటే అది విశాఖపట్నమే. అటువంటి ప్రాంతానికి నన్ను బాధ్యత తీసుకోమని చెప్పి పార్టీ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలాగే బాధ్యత నెరవేరుస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ పార్టీ ఇంత పెరగటానికి చాలామంది కృషితోటే ఈ స్టేజ్కి వచ్చింది. గురువు గారు పి చలపతిరావు కానీ, డివి సుబ్బారావు గారు, అలాగే రంగమోహన్ గారు ఇలాగ చేస్తూ, అలాగే ప్రెసిడెంట్లైన, మాజీ ప్రెసిడెంట్లైన పృథ్వీరాజ్ గారు, మన సుబ్బరామరెడ్డి గారు, నాగేంద్ర గారు, పి నారాయణరావు గారు, ఇటువంటి వాళ్ళందరూ కూడా కష్టపడి పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చారు. నేను ఈ స్థాయి నుంచి ఇంకా పై స్థాయికి తీసుకెళ్తానని, పార్టీ బలోపేతానికి సాయశక్తుల కృషి చేస్తానని మీ అందరికీ మాటిస్తూ, ఈ బాధ్యతలో మీరందరూ కూడా సహకరించాలి. ఎవరైతే మన సీనియర్ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ సలహాలు తీసుకుంటూ మనం అందరం కూడా కలిసికట్టుగా, విభేదాలు లేకుండా అందరం కూడా పార్టీ పురోభివృద్ధి కోసమే మనందరం పాటుపడాలని, దానికి 24 గంటలు మీకు అందుబాటులో ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. విశాఖపట్నానికి 2000 సంవత్సరంలో రావడం జరిగిందండి. నేను సిమెంట్ బిజినెస్ చేస్తూ, అలాగే లారీలు, ట్రాన్స్పోర్టు, కన్స్ట్రక్షన్ వింగ్లో ఉన్నాను. ఈ ఉద్దేశం ఎందుకు చూస్తున్నానంటే, నేను రోటరీ క్లబ్లో, అలాగే లారీల అసోసియేషన్, అన్ని అసోసియేషన్లో కూడా నేను బాధ్యతలు తీసుకుని నిర్వర్తించాను. అలాగే మన కార్పొరేషన్లో కూడా కండక్ట్ చేశాను 14వ వార్డు నుంచి. సో ఇవన్నీ చేస్తుంటే, దీనికి 14 ముందు నేను రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ చేసినప్పుడు
మనం సంపాదించే సొమ్ము ట్యాక్స్ లోపల వెళ్తుంది. ఆ ట్యాక్స్ సద్వినియోగం చేయాలంటే మనం కూడా రాజకీయంలో రావాలనే ఉద్దేశంతో నేను ఆలోచిస్తే నా మిత్రులు త్రినాథని అలాగే అచ్యుతరావు ఇద్దరు కలిసి ఏం చేయాలని డిస్కస్ చేస్తే సత్యారాం మాస్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి ఒక 3 నెలలు ఏ పార్టీలో జాయిన్ అవ్వాలి అంటే మన క్యారెక్టర్ సరిపోయిన పార్టీ ఉండాలనే ఉద్దేశంతో ఆలోచించింది. ఆ సందర్భంగా ఆయన అన్నీ చెప్పి పార్టీలు ఎలా ఉండాలి అన్నీ గైడెన్స్ చేసి నన్ను ఆ రోజు తీసుకెళ్ళి 2014 జనవరి 10వ తారీఖున నన్ను పార్టీలో జాయిన్ చేసిన మా గురువు గారి సత్యారావు మాస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన ఎంతోమందికి మార్గదర్శులు. అటువంటి గురువుగారు నన్ను ఈ స్థాయి నిలబెట్టినందుకు అలాగే పార్టీలో ఎలివేషన్ రావడానికి మన విష్ణుకుమార్ రాజు గారు అలాగే చాలామంది పెద్దలు మనందరికి కూడా నాకు బాధ్యతలు ఇచ్చి నేనేంటో ప్రూవ్ చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు. కన్నా లక్ష్మీనారాయణ గారిని పురంధరేశ్వర గారికి మధుకర్జీ వీళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఇంతకుముందు పెద్దలు చెప్పినవన్నీ మళ్ళీ నేను రిపీట్ చేయడం అప్రోప్రియేట్గా ఉండదు, సమయం కూడా తక్కువ ఉంది మీడియా మిత్రులకి. ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క నాయకులకి కూడా నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే రాష్ట్ర పార్టీ నిర్ణయించిన పేరు పరశురామరాజు, అతని పూర్తి పేరు మంతెన మురళీ నాగ పరశురామరాజు. ఆయన పేరు ఎంఎంఎన్ పరశురామరాజు. ఆయన గురించి చెప్పాలంటే ఆయన బీఎస్సీ కంప్లీట్ చేసి 10 సంవత్సరాల నుంచి మోర్ దెన్ 10 years నుంచి బీజేపీ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని అంతకుముందు విశాఖ నార్త్ ఇన్ఛార్జిగా పనిచేశారు. అట్లాగే వెస్ట్ గోదావరి జిల్లాకి కూడా ఇన్ఛార్జిగా పనిచేసి అనకాపల్లి డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఇన్ఛార్జిగా పనిచేసి అలాగే ప్రస్తుతము అరకు పార్లమెంట్ ఇన్ఛార్జిగా వారు పనిచేశారు మొన్నటి వరకు. తర్వాత స్టేట్ బిల్డింగ్ కమిటీ మెంబర్గా కూడా పనిచేస్తున్నారు. ఈరోజు ఆయనకి అవకాశం వచ్చింది. విశాఖ పార్లమెంటు జిల్లా అధ్యక్షుడిగా అవకాశం రావటం అంటే చిన్న విషయం కాదు. మిగిలిన వారు కూడా దీనికి బాధ్యతలు మేము కూడా చేస్తామని ముందుకు వచ్చారు. అలాగే ఒకరికి ఇచ్చిన మలాన మిగిలిన వారు దానికి సూటబుల్ కాదు అనేది కాదు, ఇది పార్టీ యొక్క నిర్ణయము. వారికి మిగిలిన అవకాశాలు ఎప్పుడు అవకాశాలు వీలైతే అప్పుడు అవకాశం పార్టీ ఇస్తుందని చెప్పి అందరికీ తెలియజేస్తూ, ఈ విశాఖ పార్లమెంటు జిల్లా అధ్యక్షుడంటే మొత్తము 6 నియోజకవర్గాలకి సంబంధించిన ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, భీమిలి అట్లాగే గాజువాక ఈ 6 నియోజకవర్గాలకి భారతీయ జనతా పార్టీ తరఫున ఆయన అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. ఇదివరకైతే ఎస్కోట కూడా ఉండేది. ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి ఈ రోజు నుంచి ఈ 6 నియోజకవర్గాలకే విశాఖ పార్లమెంటు కింద మనం పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ తరఫున. అందరికీ తెలియజేయవలసిన విషయము, ఈ భారతీయ జనతా పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలో ఏకైక స్థలము ప్రభుత్వం దగ్గర నుంచి లీజు కింద మాకు ఇచ్చిన స్థలము ఇప్పుడు మనం ఉంటున్న భారతీయ జనతా పార్టీ ఆఫీస్ విశాఖకి. దాంట్లో కీలక పాత్ర కూడా పరశురామరాజు గారు వహించి ఆయన తీసుకుని నాకు ఎంతో సహాయ సహకారాలు కూడా అందించడం జరిగింది. దాని వలన మనం మంచి స్థలము అందరూ కూర్చునే దానికి కన్వీనియంట్గా ఉండేదానికి ఇదివరకు ఉన్న ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము మాకు ఇవ్వటము జరిగింది. ఏదేమైనా ఈ బాధ్యత చిన్న విషయము కాదు. ఇది భారతీయ జనతా పార్టీకి అతి ముఖ్యమైన ప్రదేశము జిల్లా విశాఖపట్నం జిల్లా. విశాఖపట్నం జిల్లాకి అధ్యక్షుడిగా వ్యవహరించడం అంటే అది ఒక అదృష్టంగా భావించవలసిన అవసరం ఉంది. అట్లాగే పూర్వపు అధ్యక్షుడు రవీందర్ రెడ్డి గారు కూడా ఎంతో కష్టపడి పూర్తి సమయం ఇచ్చి ఆయన చాలా బాగా పనిచేశారు. అందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందించడం జరిగింది. విశాఖపట్నంలో
ఒక మంచి సంస్కృతి ఏంటంటే భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరికి ఏ విభేదాలు ఉన్నా చర్చించుకుని అందరి మాట ఒకే మాట కింద ఉంటుంది. ఇది చాలా ఆదర్శదాయకమైన విషయం అని చెప్పి పత్రికా మిత్రులకి అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరి ఒక్కసారి హృదయపూర్వకమైన ధన్యవాదములు తెలియజేసుకుంటూ ఈ పార్టీ పదవికి వన్నె తెచ్చే విధంగా పరశురామరాజు గారు అన్ని విషయాల్లో కూడా అందరినీ కూడా సమన్వయంతో ముందుకు తీసుకుని వెళ్తారని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. తప్పనిసరిగా మా అందరి విషయస్సు అందరి సహాయ సహకారాలు వారికి అందించాలని చెప్పి మరి ఒక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.